पिता पुत्र पवित्रात्मनाममुना आमेन। ना बलमंता నీవే యేసయ్యా। ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో పరమును కర్పించుకుందాం। పెన్నింటి అన్నమ్మ అయిన నేను అనే ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని రాస్తున్నారు। 15 రోజులు నడవలేక చేతులు కాలు వాపుతో ఎంతో బాధపడ్డాను। నడవటానికి ఎంతో కష్టపడడం వలన నన్ను వీల్ చైర్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు। 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు। తర్వాత నేను నొప్పిని భరించలేక ముత్తంగి నుండి తెచ్చిన యేసు రక్తమును నా పాదములకు నడుమునకు రాసుకున్నాను। మరుసటి రోజు నా వాపు తగ్గిపోయి స్వస్థత చేకూరింది। ఎంత గొప్ప సాక్ష్యం! మన సెంటర్ నుంచి తీసుకువెళ్ళిన నూనె ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు। అనేక మంది పేద బిడ్డలు దాన్ని యేసు రక్తం అంటారు, వారికి కూడా అలాంటి మేలులు జరగాలని ప్రార్థిస్తాం। ఆ వ్యక్తి దేవునికి స్తోత్రమని రాస్తుంది। అలాగే ఫాదర్ బాబురాజు ఎంఎస్ఎఫ్ఎస్ మరియు ఫాదర్ రాజ్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ దేవుని సేవలో చివరి వరకు ఎదుగునట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। జి నిర్మలా మేరీ డెంగ్యూ ఫీవర్ నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు। ఏర్వా నవీన్ రెడ్డి ప్రణీత మేరీ వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా దేవుని ప్రత్యేక దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఏరువా మంజుల। అలాగే ఈ దినము సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా దినం నుండి జరుగుతున్నటువంటి ఆ ఎగ్జామ్లో అందరూ గొప్ప రీతిలో మన ప్రార్థన ద్వారా దీవెనలు పొందుకున్నామని, మంచి మార్కులతో గొప్ప రీతిలో రిజల్ట్ వచ్చిందని చెప్పేటట్టు ప్రభు దీవించమని ఈరోజు ఉదయం కూడా పూజ బలిలో దాన్ని మీకు చెప్పాను। మా సంస్థలో కూడా పక్కనే ఉన్నటువంటి పట్టాన్చేరులో మొట్టమొదటిసారిగా 10వ క్లాసు సిబిఎస్ఈలో నుంచి రాస్తూ ఉన్నారు। ఫాదర్ బాబు గారు మనలందరినీ ప్రార్థన అడిగారు, వారి బిడ్డలను కూడా ప్రభు దీవించమని, అలాగే రాసిన వారిని రాయబోతున్న వారందరినీ దేవుడు దీవించమని ప్రార్థిస్తాం। అలాగే పెటీషియా ఆత్మ విశ్రాంతి కొరకై ప్రత్యేకంగా ఈ దినమున ప్రభుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాన్ని దేవుడు ఓదార్చమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం। మన ఉద్దేశంలో కూడా మరి ముఖ్యంగా రేపటి దినం ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్ అందరినీ దేవుడు ఆశీర్వదించి మనం తయారు చేసిన స్టూడెంట్స్ ప్రేయర్ కార్డు ఉదయం పూజలో అర్పించి ప్రార్థించాను, అవన్నిటిని దేవుడు దీవించమని, రాబోతున్న బిడ్డలు తీసుకువస్తున్న వస్తువులన్నింటినీ ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం। మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం। పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక। నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము। దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము। ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే। పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్। విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను।
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 18:1-2 ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభు, నన్ను ఆపదల నుండి రక్షించువాడు. ప్రభువే నన్ను ఆపదల నుండి రక్షించువాడు. Psalm 18:1-2 says, O God, I love you. You are my strength. You are the one who saves me from all the peril and danger in my life. మొదటి గుర్తులో యేసు ప్రభుతో ఉన్న శిష్యులకే ఆ రోజు విశ్వాసమును కోల్పోయే స్థితి. యేసు ప్రభు దగ్గరే ఉన్నారు, ప్రసంగాలు వింటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. అయినా అలలు వచ్చినప్పుడు, ఆయన తుఫాను ఎదిగేసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. యేసు ప్రభు చెప్పాడు, అల్ప విశ్వాసులారా మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. మత్తయి 8:26. The disciples of Jesus themselves sometimes lost their faith. And Jesus told them, you faithless generation, why did you doubt? Jesus caught up and immediately bound that storm and there was perfect peace. మీ ఇంటిలో కూడా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు అనుకోండి, అన్నీ అణిచివేయబడతాయి. దానికోసం ఈరోజు ఈ ప్రార్థనతో పాడుదాం. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులే పిల్లల్ని అనాథలుగా చేసే పరిస్థితి. నేను కొన్ని సంవత్సరాల ముందు ఒక పేపర్లో ఇలా చూశాను, ఫోటోతో సగా. సొంత తల్లి తీసుకుపోయి తన బిడ్డను ఆ పార్కులో చెత్తగుండలో పడేసింది. ఉదయం ఒక కుక్క వచ్చి దాన్ని ఆయన్ను పీకి తినేసింది. ఆ ఫోటోను తీశారు. సొంత తల్లి అలాంటి పనులు చేసే లోకం ఇది. యెషయా 49:15లో ప్రభు చెప్పాడు, స్త్రీ తన పసిగందును మర్చిపోవునా, తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మర్చినను నేను మాత్రం నిన్ను మరువను. Isaiah 49:15 says, even if your mother and father forgets you, even if the mother who bore the child in the womb forgets you, I will never forget you. That's our faith that we have. దేవుడే మనకు డాడీగా, నాన్నగా, అమ్మగా ఉంటాడు. ఒకరోజు అమ్మ నాన్నను కూడా కోల్పోవాలి. అలాంటి వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించి భక్తితో పాడుదాం. తల్లి నన్ను మరచినను, తండ్రి నన్ను విడచినను, తల్లి నన్ను మరచినను, తండ్రి నన్ను విడచినను, నీవు మాత్రం విడువవయ్యా, నీవు ఎడబాయని దేవుడవయ్యా, నీవు మాత్రం విడువవయ్యా, నీవు ఎడబాయని దేవుడవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. లిరిక్లో ఈరోజు 3వ దాన్ని 2వదిగా పాడాం, తర్వాత 3వ దాన్ని తర్వాత పాడి స్తుతిస్తాం. ఇప్పుడు అమ్మ నాన్నగా దేవుడు ఉండాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమస్యలు వచ్చినప్పుడు అలసిపోతున్నాం, సోలిపోక ఆగిపోక ముందుకు సాగిపోవటానికే క్యాలెండర్లో అనేక వాగ్దానములు మనకి ఇవ్వబడినది. వీఆర్ ఆల్సో హ్యూమన్, సో సమ్టైమ్స్ వీ బికమ్ టయర్డ్, వీ మే గెట్ స్టక్, వీ మే నాట్ ఫీల్ లైక్ ప్రొసీడింగ్, వీ మే బి able to almost give up. That's why the Lord is mentioning like this. అలాంటి టైంలో దేవుని వాగ్దానం పట్టుకోవాలి. యెర్మీయా 31:25, నేను అలసిపోయిన వారికి ఓదార్పును ఒసగుదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారంతో సంతృప్తి పరతును. ఈరోజు ఉదయం విన్నారు కదా పూజలో, 6:30 పూజలో దేవుడు ఏ విధంగా జాలితో కదలి వారందరికీ భోజనం పెట్టాడు. అది సంతృప్తి కలిగించే భోజనం పెట్టాడని విన్నాం. మరొకసారి ఆదివారం విన్నది, శుక్రవారం విన్నది అన్నిటిని ఒక్కసారి తలంచండి, పక్కకు తీసుకుని వెళ్ళి ప్రైవేటుగా దేవుడు మనల్ని తాకే దేవుడు. God takes us separately, privately and takes a personal attention for all of us. Is Friday, the sermon. This morning we heard how God is full of compassion. He says, my people may faint on the way, I cannot send them like this. He fed them and satisfied them. Jeremiah 31:25, Jeremiah 31:25 and today's morning mass. Joining together, let us sing పాడుదాం. దేవుడే సోలిన వేళలో బలమిచ్చి నడుపునుగాక. ఆమేన్. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, నీవు ఓదార్చే దేవుడవయ్యా. ఆదరించి నడిపావయ్యా, నీవు ఓదార్చే దేవుడవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిపోయి అలసిపోయిన పరిస్థితులు మీరు ఉంటే ఇప్పుడు భక్తితో ప్రార్థించండి, దేవుడు ఓదార్చునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేసుకుందాం. అన్ని కీడుల నుండి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు, ఇంకా కాపాడాలని ప్రార్థించండి. గాడ్ హ్యాస్ బిన్ ప్రొటెక్టింగ్ us ఫ్రమ్ ఈవిల్. లెట్ us కంటిన్యూ టు ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్. రోజు ఇది చేయాలి, లేకపోతే సైతానుడు ఎట్లా అటాక్ చేయాలని చూస్తాడు. అందుకే రోజు మీకోసం, నా కోసం, ప్రజల కోసం చేస్తున్నాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఇంతకు ముందు మనము ఒక మాట చెప్పాం, యేసుతోనే ఉన్నారు కానీ విశ్వాసమును కోల్పోయారు. ఇప్పుడు ఇంకొక మాట, యేసుతోనే ఉన్నారు కానీ భయము పోలేదు, వణికిడి పోలేదు, ఆందోళనతోనే ఉన్నారు. ఈ విషయాన్ని మనము పడవలో ఒక అనుభవంలో చూస్తున్నాం. మత్తయి 14:30-31లో భయపడినప్పుడు, పెనుగాలికి భయపడినప్పుడు యేసు వచ్చి చేయి చాచి ఎందుకు భయపడుతున్నారని, అల్ప విశ్వాసి అని దేవుడు లేపాడని. అలాగే భయంతో వణుకుతున్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒక రూమ్లో లాక్ చేసుకున్నారు. అక్కడ కూడా యేసుప్రభు వచ్చి భయపడకండి అని చెప్పి శాంతి కలుగును గాక అని చెప్పాడు. సో మెనీ టైమ్స్ గాడ్ కమ్స్ టు us and says, do not be afraid, do not be afraid, do not be afraid. During the time of Christmas also he told to Mama Mary, to Joseph, to the shepherds, do not be afraid. Whole Bible is don't be afraid. బైబిల్ మొత్తం చూస్తే భయపడకండి, భయపడకండి, భయపడకండి. భయముతోనే కొంతమంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారేమో. అందుకే రేపు భయం తొలగిపోవాలని ప్రత్యేకంగా యేసు ప్రభు ఒక కార్డు వాళ్ళ చేతిలో పెడతాడు. దీన్ని చేసుకోండమ్మా, ఈ వాగ్దానం పట్టుకోండమ్మా అని చెప్పి. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడే అన్నిటిని సమకూరుస్తాడు. గాడ్ విల్ సప్లై యువర్ నీడ్స్. అది రేపు కార్డు మీద ఉన్నటువంటి ధ్యానాంశం. దేవుడే అన్నిటిని మనకు ఐశ్వర్యమందు మన అవసరం తీరుస్తాడు. అది రేపు కార్డులో ప్రజలకు ఇవ్వబోతున్నాం, పిల్లలకు, స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చేవారు.
వాళ్ళ భయం తొలగిపోవాలని, మరి మీలో కూడా కొన్ని భయం ఉండవచ్చు, అవన్నీ తొలగిపోయే ప్రార్థన ఈ పాట పాడినప్పుడు భయములన్నీ తొలగిపోవును కాక. ఆమేన్. భయముతో వణికిన వేళ, ఆందోళన చెందిన వేళ, భయముతో వణికిన వేళ, ఆందోళన చెందిన వేళ, ఆ భయం నాకు ఒసగితివయ్యా, నా భయమును తొలగించితివయ్యా, అభయం నాకు ఒసగితివయ్యా, నా భయమును తొలగించితివయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా భయమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. రేపటి దినం స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న వారిని, అలాగే 17 అనగా సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ జరుగుతున్న తెలుగు వడకానికి వచ్చి ఓదార్పును పొందటానికి వస్తున్న ప్రజలను అందరినీ అర్పించి గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్యాలెండర్లో ఉన్న క్యాప్షన్ అప్పుడప్పుడు మీకు గుర్తు చేయాలి, లేకపోతే మర్చిపోతారు. అందరూ కలిసి చెప్పండి. చెయ్యి విడువని దేవుడు, చేయి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. గాడ్ హూ ప్రామిసెస్, God promises, గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. God who fulfills the promise. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైన ప్రకటన. మా సంస్థకు పెద్ద అంటే రోమాపురిలో ఉన్నారు, అంటే 80 దేశాలకు నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఫస్ట్ సుపీరియర్ జనరల్ అంటారు, తర్వాత అసిస్టెంట్కి పేరు వైస్ సుపీరియర్ జనరల్ అంటారు, అసిస్టెంట్ సుపీరియర్ జనరల్. ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తున్నారు 23వ తారీఖున, అంటే వచ్చే ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం ఇక్కడ మన మధ్యలో మనల్ని విజిట్ చేసి వెళ్ళటానికి వస్తున్నారు. ఆయన నేను ఫస్ట్ టైం 10th అయిన తర్వాత +1లో నేను జాయిన్ అయినప్పుడు మాకు అప్పుడు బ్రదర్గా ఉండి మమ్మల్ని చూసుకునే వ్యక్తి ఇప్పుడు అంత పెద్ద గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి ఆ బాధ్యతలో ఉన్నారు. ఫాదర్ సేవియర్ తిరుకుటుంబం అని ఫాదర్ గారు మన మధ్యలో ఆదివారం ఉంటారు, అనగా లాస్ట్ ఆదివారం ఈ నెలకు, ఎందుకంటే ఈ నెల 28కి అయిపోతుంది కావున 23 దయచేసి మీరందరూ వచ్చేసి
ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అన్నీ చూసి అక్కడికి వెళ్ళి మనకు ఏదైనా రికమెండేషన్ చేయాలంటే మీరు అందరూ కలిసి ఇక్కడ ఉండాలి. Our Vice Superior General from Rome, who is in charge of almost 80 countries, after the General, is Father Xavier Thirukutumbam. He was also my formator as a regent brother as I joined after 10th class. He was one of the beautiful persons who trained us like this. So he is now in Rome and he is visiting us on 23rd. That's the last Sunday of this month, 23rd. So please come, and they would like to see all of you and wish you. So please be present and encourage. And seeing that, they will also recommend many other things like this ministry in the future. Please come and participate in that moment of grace. చివరి గుర్తులో ఉన్నాం. 1 కొరింథీ 10:13లో మనకు ఏదైతే సాధ్యం కాదో అలాంటి శోధనను దేవుడు అనుమతించడు. ఒక్కవేళ శోధన వస్తే బయటపడు మార్గంనిస్తాడు, భరించే శక్తినిస్తాడు. The Lord will never allow us to suffer beyond our strength and endurance. If in case He tests us, He will give us a strength and give us the grace to endure and also the grace to come out of it. 1 Corinthians 10:13. ఏదైనా మీకు అట్లాంటిది ఉంటే ఈ వాగ్దానం మళ్ళీ చెప్పండి. దేవుడు అబద్ధం ఆడాడు, బయటపడి మార్గమును ఇస్తాడంట. గాడ్ విల్ ష్యూర్లీ గివ్ యూ ద గ్రేస్ టు కమ్ అవుట్. తెలుగు వడకం మరి మీకు తెలుసు, ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది. రేపటి దినం స్టూడెంట్స్ ప్రేయర్. ఇవన్నీ మంచిగా జరగాలని, పిల్లలందరినీ దేవుడు దీవించాలని, తెలుగు వడకానికి వచ్చిన వారిని సమస్యల నుండి బయటపడి మార్గం దేవుడు దయచేయమని చివరి గుర్తు చెప్పి మనం ముగించబోతున్నాం. పాడుదాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. శోధన వేళలోను రోదన వేళలోను, శోధన వేళలోను రోదన వేళలోను భరించే శక్తినిచ్చావయ్యా, బయటపడే మార్గం చూపావు, భరించే శక్తినిచ్చావయ్యా, బయటపడే మార్గం చూపావయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఆయనే మన బలం. రేపటి దినం కూడా మనుషులను నమ్మడం కంటే దేవుని నమ్మడం మంచిదని మొదటి పట్టణంలో దేవుడు మాట్లాడబోతున్నాడు. అనేక విషయాలు పిల్లలకు బోధించాలి. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చి వాళ్ళని నడిపించుటకై నా బృందం కోసం ప్రార్థించండి. మీ పిల్లలందరినీ రేపు 9:30 కల్లా కొత్త బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్కి పంపండి, దీవిస్తాం. వచ్చేటప్పుడు మర్చిపోకుండా రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్ అన్నీ తీసుకువచ్చినట్టు సహాయం చేయండి. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న వారి మీదను రాసిన వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను రేపు వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుండి ఇక్కడికి వస్తున్న తెలుగొడకానికి వచ్చిన ప్రజలందరినీ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మేము ఎక్కడెక్కడ ప్రోగ్రాం వెళ్ళామో ఆ విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఆకాశ పక్షులు అని ఫాదర్ బాల్ గారు నడిపిస్తున్నటువంటి సమస్త మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను SVD సమస్త మీదను రాబోతున్నటువంటి ముఖ్య అతిథి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మంగళవారం మరియు బుధవారం తెలుగోడకంలో పాల్గొన్న వాళ్ళతో లైవ్ జరుగుతుంది. కావున మరి బేస్తవారం నాడు బెంగళూరు నుంచి ఒక వ్యక్తి సంతానవరం ఎలా పొందుకున్నారు, సూటిగా ఆయన వైపు దేవుడు చూసి ప్రవచనం ఎట్లా చెప్పాడో అది ఎలా నెరవేరిందో దాన్ని ప్రభుచితమైతే బేస్తవారం నాడు మీరు వినగలుగుతారు. On Thursday, because Tuesday and Wednesday will be having live with the Telugu group. So Thursday you'll hear how God straight to that person spoke. You will get a son like a Samuel. Samuel వలె కొడుకు పుడతాడని 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటిలో ఏం జరిగిందో బేస్తవారం మీరు వింటారు. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ వారమంతా మనకు తోడుగా ఉన్న దేవుడు రేపటి దినం నుండి ప్రారంభమయ్యే నూతన వారంలో పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు బలమునిచ్చి దేవునికి సాక్షులుగా ఉండేటట్టు దీవించునుగాక. Thus far as Ebenezer, the Lord has stood with us this week. May the Lord continue to lead us in the coming week in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వము నీవేనయ్యా. God bless you.